వల్లభనేని వంశం అనారోగ్యం డ్రామా ఉట్టిది అని తేలిపోయిందండి. ఎందుకంటే ఈ మధ్యనే న్యాయమూర్తి గారు, విజయవాడ కోర్టులో న్యాయమూర్తి గారు వల్లభనేని వంశీ ఫెయిడ్ అవుట్ అయ్యాడు. అప్పటికి ఇప్పటికి చాలా మార్పు ఉంది ముఖంలో, నిజంగానే అనారోగ్యమేమోనని చెప్పేసి ఆయన దయతో మీకు నచ్చిన హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకోండి అని చెప్పేసి బెయిల్ మీద బయటికి పంపించడం జరిగింది. ఆయుష్ హాస్పిటల్లో చేరిన తర్వాత ఆయుష్ డాక్టర్లు నీకు ఎలాంటి అనారోగ్యం లేదు నాయన, నువ్వు ఇక్కడ ఉండడం మంచిది కాదు, మళ్ళీ జైలుకి పోని పంపించడం జరిగింది. ఇప్పుడు ఆ విషయంలో వల్లభనేని వంశీ అనారోగ్యం అనే విషయం అంతా డ్రామా అని తెలిపోవడంతో మనం ఇప్పుడు ఆ పూర్తి విషయాలు తెలుసుకుందాం. వైసీపీలో సీనియర్ నేత, టీడీపీలో ఒకప్పుడు ఉండి వైసీపీలో చేరి పశువుగా మారిపోయినటువంటి మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ దాదాపుగా 8 కేసులు అతని మీద ఉండగా 7 కేసుల్లో బెయిల్ రావడం జరిగింది. అయితే గత కొంతకాలంగా విజయవాడ జైలు నుంచి కోర్టుకు తీసుకెళ్లేటప్పుడు, కోర్టు నుంచి విజయవాడకు తీసుకెళ్లేటప్పుడు విలేకరులు, వీడియోగ్రాఫర్లు లేదా సొంతంగా కెమెరామెన్లు పెట్టుకున్నారో ఏమో తెలియదు కానీ ఆ తీసిన వీడియోల్లో వల్లభనేని వంశీ తీవ్ర అనారోగ్యంలో ఉన్నాడు, ఎక్కువ రోజులు బతికే ఛాన్స్ లేదు, ఫెయిడ్ అవుట్ అయ్యాడు అని ఊతలు కొడతా ఉన్నారు. సోషల్ మీడియాలో కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా వస్తూ ఉంది. ఆ వీడియోల్లో సహజంగా అతన్ని అనారోగ్యంగా ఉన్నాడు అని ఆంధ్ర ప్రజల్ని, అటు న్యాయమూర్తుల్ని నమ్మించడానికైతే ప్రయత్నాలు జరిగినట్టుగా తెలుస్తూ ఉంది. విషయాన్ని వల్లభనేని వంశీ నచ్చి వెళ్ళినటువంటి ఆయుష్ హాస్పిటల్ డాక్టర్ల బృందమే తేల్చింది. వల్లభనేని వంశీకి నిద్రలేమి అనే చిన్న జబ్బుని తప్ప మిగతా ఎలాంటి ప్రాబ్లం లేదని చెప్పేశారు వాళ్ళు. అది ఒక డాక్టర్ కాదు, ఆయుష్ హాస్పిటల్ డాక్టర్ల బృందం మొత్తం రిపోర్ట్ ఇచ్చింది. సీల్డ్ కవర్లో పెట్టి న్యాయమూర్తికి పంపించినటువంటి కవర్లో అలా ఉందట. గతంలో గుంటూరు జీజీహెచ్ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకున్నప్పుడు కూడా వాళ్ళు పలుమార్లు, ఒకసారి కాదు దాదాపుగా 10 దఫాలుగా పరీక్షలు చేసి నీకేమీ లేదు అని చెప్పినా కూడా వినలేదు. అయితే జీజీహెచ్లో కానీ ఇప్పుడు ఆయుష్ హాస్పిటల్లో కానీ నిద్రకు సంబంధించిన వ్యాధిని గుర్తించడానికి మా దగ్గర పరికరాలు లేవని చెప్పారట. అలా చెప్పడం ద్వారా గుంటూరు హాస్పిటల్ నుంచి విజయవాడ జైలుకైతే తరలించారు. ఆ తర్వాత హైకోర్టు తీర్పు మేరకు ప్రైవేట్ హాస్పిటల్లో చేరడం జరిగింది. న్యాయవాది జడ్జి గారి ఆదేశాల మేరకు ఆయుష్ హాస్పిటల్ చేరడం జరిగింది. ఆ ఆయుష్ హాస్పిటల్ అంటే విజయవాడలోనే అత్యంత ఫేమస్ హాస్పిటల్లో ఒకటి. అక్కడ ఉన్న టెస్టులన్నీ చేయించారు. దగ్గుకి, జలుబుకి, నొప్పులకి అన్నిటికీ చేయించారు. అంతా నార్మలే, ఎక్కడ కూడా చిన్న జబ్బు బయటపడలేదు. అక్కడ కూడా నిద్రలేమికి సంబంధించినటువంటి పరికరాలు ఏమి లేవు కాబట్టి, నిద్రలేమి అనేది పెద్ద జబ్బు ఏమి కాదు కాబట్టి వాళ్ళు కూడా చెప్పారంట నిద్రలేమి ఆయనకి చిన్న ప్రాబ్లం ఉంది, దాన్ని పరీక్ష చేయడానికి మా దగ్గర పరికరాలు లేవని చెప్పడం జరిగిందట. అయితే వల్లభనేని వంశీ జైలు నుంచి కోర్టుకు వెళ్ళే సమయంలో, కోర్టు నుంచి జైలుకు వచ్చే సమయంలో ఎలా నటించాలి అనే విషయంలో డైరెక్టర్లనే పెట్టుకున్నారు, లేకపోతే లాయరే డైరెక్టర్లుగా వీళ్ళకి సలహాలు ఇచ్చారు, అర్థం కాలేదు. కానీ మొత్తానికి యాక్టింగ్ అయితే ఇరగదీశాడు. న్యాయమూర్తి ఇతను నిజంగా అనారోగ్యంతో ఉన్నాడు, 2-3 రోజుల్లో చచ్చిపోతాడేమో అనేటువంటి భ్రమను కల్పించి తద్వారా బెయిల్ పొందాలనేటువంటి వ్యవహారం అయితే నడిచిందని చెప్పక తప్పదు. ఇలాంటి డ్రామాల వల్లే వీడు ఇంతకాలం జైల్లో ఉన్నాడని ఏపీ ప్రజలు అనుకుంటున్నారు. అసలు ఇతన్ని జైల్లో వేయాలని కూటమి ప్రభుత్వం కూడా ఆలోచించని సందర్భంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో అక్కడ పనిచేసే గుమస్తాగా ఉన్నటువంటి ఎస్టీ క్యాండిడేట్ని తీసుకెళ్లి బలవంతంగా కిడ్నాప్ చేసి జడ్జి ముందర వాంగ్మూలం ఇప్పించి కేసు కొట్టేపించుకున్న సందర్భంలో ఇప్పుడు అదే ప్రయత్నం మళ్ళీ న్యాయవాదుల్ని కన్నుగప్పి అనారోగ్యంగా ఉన్నాడని చెప్పేసి మభ్యపెట్టి బెయిల్ పొందాలనే ప్రయత్నం చేస్తాడని చెప్పేసి ఏపీ ప్రజలకి, అటు న్యాయవాదులకి అందరికీ బాగా అర్థమైపోయింది. ఆ వీడియోలు న్యాయమూర్తులకు చూపించి చూడండి మా యొక్క ముద్దా ఎలా ఉన్నాడో, మీరు కానీ బెయిల్కి పోతే 2-3 రోజుల కంటే బతికేటట్లేడని చెప్పి న్యాయమూర్తుల యొక్క మన్నన పొంది బెయిల్ పొందాలని ట్రై చేశారు లాయర్లు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వస్తుంది, రాత్రిపూట ఫిట్స్ వస్తున్నాయి అని భయంకరమైనటువంటి జబ్బుల పేర్లు చెప్పి బెయిల్ పొందాలని కూడా వీళ్ళ ఆలోచన. ఇలాంటివన్నీ చెప్పడం ద్వారా ఈ యొక్క ఎస్టీ ఎస్సీ కేసుకు సంబంధించి జడ్జి గారి ముందు చెప్పడంతో ఆయన దయదలిచి ప్రైవేట్ హాస్పిటల్కి రిఫర్ చేయడం జరిగింది. ప్రైవేట్ హాస్పిటల్ మొత్తం టెస్టులన్నీ చేసి ఆ రిపోర్ట్లన్నీ సీల్డ్ కవర్లో జడ్జి గారికి పంపించారు కాబట్టి ఈ తతంగం అంతా బయటపడింది. ఇది నటన అని న్యాయవాదులు కూడా తెలిసిపోయింది. మామూలుగా గత ప్రభుత్వ హయాంలో అయితే ప్రైవేట్ హాస్పిటల్స్ మనం చెప్పినట్టుగా
రిపోర్ట్లు ఇస్తూ హాస్పిటల్లో నెలలు కావాలి పెట్టుకున్న సందర్భం ఇప్పుడు లేదు. కూటమి ప్రభుత్వంలో అలా చేస్తే హాస్పిటల్లే మూతేసుకునే పరిస్థితి ఉందని హాస్పిటల్ నిర్వాహకులు కూడా తెలుసు కాబట్టి ఉన్నది ఉన్నట్టుగా ఆయుష్ హాస్పిటల్ వాళ్ళు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అసలు వల్లభనేని వంశీ చెప్పిన దానికి రిపోర్ట్లో చూసిన దానికి న్యాయవాదులకైతే అర్థం కాని పరిస్థితి. మరి ఇంత అద్భుతంగా నటించడానికి లాయర్లు చెప్పారా, డైరెక్టర్లనే పెట్టుకున్నారా, న్యాయవాదులకి అర్థం కాలేదు. అనారోగ్యం యాంగిల్లో బెయిల్ పొందడానికి ఈ నటనని మూలకంగా తీసుకున్నారు. సరే, మొత్తానికి 8 కేసుల్లో 7 కేసుల్లో బెయిల్ వచ్చింది. ఇంకొక కేసులో బెయిల్ రావాల్సి ఉంది. ఆ ఒక్క కేసులో బెయిల్ వచ్చేస్తే వల్లభనేని వంశీ ఇంటికి వెళ్ళిపోయే ఛాన్స్ చాలా వరకు ఉంది. దాదాపు 100 రోజుల పైనుంచి జైల్లోనే గడుపుతా ఉన్నాడు. ఒక్క కేసే కాబట్టి నెల రోజుల్లోనో 10-15 రోజుల్లోనో బెయిల్ వచ్చే అవకాశం అయితే కనపడతా ఉంది. ఇలాంటి విషయాల్లోనే తొందర ఎక్కువ ఆపుకోలేడు మనోడు. లేదంటే వాడికి ఇంట్లో ఉండాల్సిన పరిస్థితి. అసలు ఇతని మీద ఇంత దారుణంగా కేసులు పెట్టి జైలు పంపించాల్సిన అవసరం లేదు. మొత్తానికి సంతోషపడాల్సింది ఏంటంటే వల్లభనేని వంశీకి తీవ్రమైన అనారోగ్యం అయితే లేదు. వెయిట్ లాస్ అయ్యాడు. వెయిట్ లాస్ కావడం కూడా ఆరోగ్యానికి మంచిదే. బోరుగడ్డ అనేవాడు 30 కేజీలు తగ్గాడు. ఎంత ఆరోగ్యంగా ఉంటారు చూడండి. ఏమి చేస్తే 30 కేజీలు తగ్గుతారు జనులు. అలాగే పోసాని కృష్ణమురళి గారు కూడా 15 కేజీలు తగ్గాడు. వీళ్ళందరూ జైలు నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత ఆరోగ్యంగా ఆనందంగా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. అలాగే మన వంశీ కూడా వెయిట్ లాస్ వల్ల ఆరోగ్యం పెరిగి హాయిగా ఉంటాడని అనుకోవాలి. అదే మన శుభవార్త. జైల్లో సహజంగానే అసౌకర్యంగా ఉంటుంది. ఎందుకంటే రాజకీయ నాయకుడిగా ఎమ్మెల్యేగా ఉన్నవాడు పొద్దున్న లేచి నుంచి 10 మందిని కలుస్తూ 10 మంది సలహాలు తీసుకుంటూ 10 మందికి సలహాలు ఇస్తూ ఉండే పరిస్థితుల్లో ఒక్కసారిగా జైల్లో పడడంతో ఆ యొక్క వాతావరణం చేంజ్ అయింది కాబట్టి మానసికంగా సెట్ కాదు కాబట్టి రాబోయే రోజుల్లో ఆ ఒక్క కేసులో కూడా వల్లభనేని వంశీ బెయిల్ మీద బయటకు వచ్చాక తర్వాత మళ్ళీ ఈ కేసు విషయం ఒక అప్డేట్లో మళ్ళీ మనం వీడియో చేస్తామండి. ఆ వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు నాకు ఏదైనా తెలపాలనుకుంటే కామెంట్ రూపంలో తెలపండి.